ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నాం? మన ప్రాబ్లం ఆవగింజే కావచ్చు. కానీ చేతిలో గ్రనేడ్ పట్టుకొని పిన్ను పీకేసింది. మరేం చేద్దాం? ఎవరిది? ఇప్పుడు మన టాపిక్ టార్గెట్. పేరు? తెలియదు. హ్మ్. ఏం చేస్తుంటుంది? ఎక్కడుంటుంది? తెలుసుకోవాలి. ఏం తెలియని అమ్మాయిని ఎలా పట్టుకోవడం? మనకంత టైం కూడా లేదు. జై ఉన్నాడు. జై? జై? వాడెందుకు? వాడు వైలెన్స్‌ని కూడా సైలెంట్‌గా చేస్తాడు. వాడు తప్ప వేరేవాడు ఎవడు చేయలేడు. వాడు ఊసరు వెళ్ళి సార్ అది అన్నా, మధురా నగర్ రోడ్ నెంబర్ 2లోని భారత స్కూల్ ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. వాళ్ళతో డ్రైవర్ ఒక్కడే ఉంటాడు. స్కూల్ అయ్యాక ఒక దగ్గర పానీపూరి తింటారు, ఒక దగ్గర జ్యూస్ తాగుతారు. ఇంటికి దగ్గరలో ట్యూషన్కి వెళ్తారు, బాబు స్విమ్మింగ్కి వెళ్తాడు, పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. చాలా ప్లేస్లు ఉన్నాయన్నా, ఎక్కడైనా మన పని అయిపోతుంది. ఏం చేయమంటారు? నేను మళ్ళీ చేస్తా. పిల్లలు లేకపోతే ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. పిల్లల సంతకమా? సార్ సంతకమే చేస్తాను సార్. రే, పోలీసులు కేసులు జోలికి వెళ్ళావంటే అరెస్ట్ అయి తిరిగి వచ్చిన వాళ్ళని చూసుంటావు.
కానీ చనిపోయి తిరిగొచ్చిన వాళ్ళని చూసిండవు. ఎప్పట్లో పనవ్వాలి? టైం ఇచ్చేంత టైం కూడా లేదు. అర్థమైంది. జై ఇది వెరీ కాన్ఫిడెన్షియల్. ప్రామిస్. సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో పెట్టి సెలబ్రిటీ చేయాలనుకోవట్లేదు. ఊరు పేరు తెలియదు, తెలుసుకోవడం కష్టమేమో. అందుకే కదా నాకు కాల్ వచ్చింది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవటమే ఇంత కష్టమైతే ఇక ఆ అమ్మాయిని డీల్ చేయటం ఇంకెంత కష్టమో. Sunlight from the sky in my pocket. Give it to you later on in the form of a locket. 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 Met her in my dreams, she was my queen. A castle in the mountaintops, rivers and streams. Plucking sunlight from the sky in my pocket. Give it to you later on in the form of a locket. 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 Lock it, lock it. ఫోన్ ఎవరబ్బా? మేడం 5 minutes మేడం. వచ్చే దారిలో 2 బీర్లు తీసుకురా, రాగానే టిప్పిస్తాను. హలో మేడం, ఏం మాట్లాడుతున్నారు? డెలివరీ బాయ్ అంటే ఓన్లీ ఫుడ్డే, అయినా మేమేమన్నా బీర్లు అవన్నీ తీసుకొచ్చేలా కనిపిస్తున్నామా? టిప్పు 100 ఉంది, ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఎలా? అంటే మేడం క్యాష్ రూపంలోనైనా ఇవ్వచ్చు మేడం. రూల్స్కి విరుద్ధంగా ఇవ్వనులే. అంటే మేడం వచ్చే దారిలోనే కదా మేడం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను తీసుకొస్తా మేడం. హాయ్ మ్యామ్. మేడం బీరు 350 మేడం. అమ్మయ్యా టిప్పు బాగానే వచ్చింది. మేడం మీకేమన్నా కావాలన్నా నన్ను అడగండి, నేను తీసుకొస్తాను. అది డ్రింక్ అయినా ఫుడ్ అయినా క్షణంలో మీ ముందు ఉంటుంది. నా నంబర్ తీసుకోండి మేడం. మేడం బిర్యానీ చాలా దూరం నుంచి తీసుకొచ్చాను. మేడం బీర్లు. మేడం 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 చాలా ట్రాఫిక్ ఉంది,
చాలా దూరం నుంచి వచ్చాను. కొంచెం చూసి అమ్మయ్య నా బీరుకు సెట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ మేడం. ఆ అమ్మాయి పేరు గౌరీ అండి. మా చుట్టాలమ్మాయే, కానీ ఇప్పుడు ఎక్కడుంటుందో తెలియదండి. తను మాకు అప్పటి నుంచి టచ్లో లేదండి. ఏమండి, నేను సొంత మేనమావనండి. ఏదో బాధలో ఉంది కదా అని ఓదార్పుగా అలా భుజం మీద చెయ్యేశానండి. అంతేనండి. మామనని కూడా చూడకుండా, ఏది సొంత మేనమావనని కూడా చూడకుండా గోల గోల చేసేసిందండి. బాబోయ్, అంతే. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత మేము కూడా పెద్దగా పట్టించుకోలేదండి. ఏమండోయ్, చాలా గడుస్తుందండి ఆ పిల్ల. ఆ అమ్మాయి మీకేమైద్దో తెలియదు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. బాబోయ్, చాలా డేంజరు. పాపం కష్టాల్లో ఉన్నా కూడా తన చుట్టారెవరూ చూడలేదు. అందుకే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి కోపం ఎక్కువ అండి. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నట్టు విన్నాను. ఒక నెంబర్ ఉంది కానీ ఇప్పుడు పనిచేయడం లేదు. మాకు తెలియదండి. ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకీ మీరెవరు? ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు అసలు? ఎల్ఐసి ఏజెంట్. చెప్పరా. ఆ అమ్మాయి గురించి ఏం తెలిసింది? తెలిసింది. ఎక్కడుంది? నా ఎదురుగానే.